హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ట్రూత్ తెలుగు. నా ఫ్రెండ్ కిరణ్ 44 ఏళ్ల ఏజ్ లో అతనికి బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. మరి అతని పరిస్థితి ఏంటి, ఏం ఫాలో అయ్యాడు, ఎలా ఓవర్కమ్ అయ్యాడు చూడండి. మీ ఏజ్ కాదు, మీ ఆలోచన విధానం అంటే మీ థింకింగ్ స్టైల్ కీలకం. బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవచ్చు, కానీ మీలో స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఉంటే, అంటే బలమైన ఆత్మవిశ్వాసం ఉంటే విజయం మీదే. నా వీడియో మొదటిసారి చూస్తున్న వాళ్ళు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకు ఓ లైక్ కొట్టండి. మీరు కొట్టే లైక్లతోనే యూట్యూబ్ లో ఈ వీడియో ప్రమోట్ అవుతుంది. నెంబర్ 1 స్టోరీ స్టార్ట్. ఓ చిన్న ఆశ. కిరణ్ వయసు 44. బ్యాంక్ అకౌంట్ లో 0. కిరణ్ పేరిట ఒక్క భూమి పట్టా కూడా లేదు. కిరణ్ దగ్గర ఏ కంపెనీ షేర్లు లేవు, ఒక కారు లేదు, ఫోన్ కూడా ఈఎంఐ మీదే. ఓ కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత. కొందరికి ఇది గేమ్ ఓవర్ లాగా అనిపించవచ్చు, కానీ కిరణ్ కి ఇదే రీసెట్ బటన్ అయింది. కిరణ్ మనస్సాక్షి ఓ మాట చెప్పింది, ఇది ముగింపు కాదు, ఎండ్ కాదు, ఇది సరికొత్త ఆరంభం అని. నెంబర్ 2 తనను తానే క్వశ్చన్ చేసుకున్నాడు. నేను ఈ స్థితిలోకి ఎలా వచ్చా? అవసరం లేని ఖర్చులు, పొదుపు లేకపోవడం, ఎవరి కోసం పనిచేస్తున్నానో తెలియక టైం వేస్ట్ చేసుకోవడం, అప్పుల మీద జీవితం. ఇవి కిరణ్ ను చీకటి లోయలోకి అంటే డార్క్ వ్యాలీలోకి నెట్టేశాయి. అక్కడే కిరణ్ అంతరాత్మ అతని గట్టిగా ప్రశ్నించింది, నువ్వు ఇంకా బతికే ఉన్నావు కదా, మరెందుకు లేచి పరిగెత్తలేవు? నెంబర్ 3 రీసెట్ స్టార్ట్. ఒక చిన్న డెసిషన్. అప్పుడే తీసుకున్న మొదటి నిర్ణయం. బ్యాంక్ అకౌంట్ లో డబ్బు లేకపోవడం సమస్య కాదు, ఆరోగ్యం లేకపోవడం అస్సలు సమస్య. ప్రతిరోజు మార్నింగ్ వాకింగ్ స్టార్ట్ చేశాడు, చిన్నపాటి వ్యాయామం స్టార్ట్ చేశాడు, జంక్ ఫుడ్ వద్దనుకున్నాడు. ఆ రోజు నుంచి మానసికంగా హెల్తీ పర్సన్ అవుతానన్న ధైర్యం కిరణ్ లో పుట్టింది. నెంబర్ 4 కిరణ్ నేర్చుకున్న అతిపెద్ద పాఠం, స్కిల్ అంటే జీవితం. 44 ఏళ్ల వయసులో స్కిల్ నేర్చుకోవడం అంటే అందరూ వెటకారపు నవ్వులు, కానీ అదే కిరణ్ కు గేమ్ చేంజర్ అయింది. ఒక ఫ్రెండ్ చెప్పాడు, కాపీ రైటింగ్ నేర్చుకో, అది భవిష్యత్తులో డబ్బు కుమ్మరించే స్కిల్. పరిశోధించాడు, ఫ్రీ కోర్సులు చూశాడు, రోజు రాత్రి 9 నుంచి 11 గంటల వరకు ట్రైనింగ్ తీసుకున్నాడు. అంతే, కాపీ రైటర్ అయిపోయాడు. మీకు ఓ స్కిల్ లేదంటే మీ ఉద్యోగం పోతే ఖాళీ అవుతారు. మీ దగ్గర స్కిల్ ఉంటే ఉద్యోగం పోయినా మీరు కంటిన్యూ అవుతారు. నెంబర్ 5 ఇప్పుడు నేర్చుకున్న వాటితో డబ్బు ఎలా సంపాదించాలి? కిరణ్ దగ్గర డబ్బు లేదు, కానీ కిరణ్ కు కాపీ రైటింగ్ స్కిల్ ఉంది. కొన్ని ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్లు చూశాడు, చిన్న ప్రాజెక్టులతో స్టార్ట్ చేశాడు. ఫస్ట్ 1500 రూపాయల నుంచి మొదలై ఇప్పుడు నెలకు కనీసం 25,000 వస్తోంది. నిజం చెప్పాలంటే ఇది ఊహించనిది, కానీ కిరణ్ కు అప్పుడు అనిపించింది, కష్టపడితే ఏది సాధ్యం కాకుండా పోదు. సున్నా స్థాయిలో ఉండడం అంటే ఓ గిఫ్ట్. ఈ స్టేజ్ లో కిరణ్ కు తెలిసొచ్చింది, డబ్బు లేకపోవడం అంత పెద్ద సమస్య కాదు, అప్పు ఉండడమే అసలైన సమస్య. చాలా మంది అమెరికన్లు పెద్ద పెద్ద ఇళ్లలో ఉంటారు, ఖరీదైన కార్లలో కనిపిస్తారు, కానీ అవన్నీ వాళ్ళవి కాదు, అవి బ్యాంకుల సొత్తే. బ్యాంకులు వాళ్ళకు లోన్లు ఇచ్చాయి, వాళ్ళు అద్దెకు జీవిస్తున్నారు. మీకు ఇప్పటికీ ఏమీ లేదనుకుంటున్నారా? కానీ అప్పు కూడా లేదు కదా, ఇదే నిజంగా గొప్ప విషయం. అమెరికాలో 90% మంది అప్పుల్లోనే ఉంటారు. ఇప్పుడు మీరు 0 వద్ద ఉన్నారంటే ఇది ఒక బిగినింగ్ పాయింట్ కాదు, ఒక క్లీన్ స్లేట్. మీరు ఏ కొత్త ఆర్థిక లక్ష్యాన్నైనా ఈ స్థితి నుంచి బిల్డ్ చేసుకోవచ్చు. ఈ బేస్ చాలా బలంగా ఉంటుంది. అవును. నెంబర్ 6 తప్పులు చేసిన టైంలో నేర్చుకున్న నాలెడ్జ్. కిరణ్ కి లెసన్స్ మైండ్ లో ఫిక్స్ అయిపోయాయి. ఖర్చుకు ముందు పొదుపు, ఏదైనా కొంటే అవసరమా, అవసరమేనా అనే 2 ప్రశ్నలు వేసుకోవడం, క్రెడిట్ కార్డు అతి జాగ్రత్తగా వాడడం, ఎదుటి వాళ్ళ స్టైల్ చూసి, వాళ్ళ ఆడంబరాలు చూసి వాళ్ళను ఫాలో కాకుండా ఉండడం. ఇది కిరణ్ కు 50,000 అప్పు నుంచి బయటపడే మార్గం కూడా చూపించింది. నెంబర్ 7 ఇంటి నుంచే సంపాదించగల అవకాశాల లిస్ట్, ఇన్కమ్ ఛాన్సెస్ లిస్ట్ ఫ్రమ్ హోమ్. ఇక్కడ మీకు సలహా ఇవ్వదగ్గ కొన్ని స్కిల్స్ ఉన్నాయి. ఇవి ప్రతి ఒక్కటి కూడా ఇంటి నుంచే ఎవరైనా ప్రారంభించుకోవచ్చు. నెంబర్ 1 కాపీ రైటింగ్. నెంబర్ 2 డిజిటల్ మార్కెటింగ్. నెంబర్ 3 గ్రాఫిక్ డిజైనింగ్. నెంబర్ 4 కోడింగ్. నెంబర్ 5 వీడియో ఎడిటింగ్. నెంబర్ 6 వాయిస్ ఓవర్. నెంబర్ 7 బ్లాగింగ్. నెంబర్ 8 యూట్యూబ్ ఆటోమేషన్. నెంబర్ 9 అఫిలియేట్ మార్కెటింగ్. నెంబర్ 10 వర్చువల్ అసిస్టెంట్. ఈ స్కిల్స్ మీ వయస్సును కాదు, మీ తపనను చూస్తాయి. కాబట్టి ఏ వయసులో అయినా ఈ స్కిల్స్ నేర్చుకోవచ్చు, గెట్ ఆన్ కావచ్చు. నెంబర్ 8 ఈ మార్గాల్లో మాత్రం వెళ్ళొద్దు. కిరణ్ కొన్ని చెడు మార్గాల్లో కూడా ప్రయాణించాడు. అవేంటంటే MLM మల్టీ లెవెల్ మార్కెటింగ్, అదే నెట్వర్క్ మార్కెటింగ్, పెయిడ్ కోచింగ్ సిస్టమ్స్, అవసరం లేకున్నా డబ్బులు కట్టి చేసిన కోర్సులు, సోలార్ ఇన్వెస్ట్మెంట్స్, క్విక్ మనీ యాప్స్, బెట్టింగ్ యాప్స్, ఎవ్వరికీ అర్థం కాని క్రిప్టో ప్రాజెక్టులు. ఈ మార్గాల్లో వెళ్లి కాళ్ళు చేతులు 2 కాల్చుకున్నాడు. నెంబర్ 9 ఒక చిన్న ప్లాన్ మీకోసమే. ఇన్కమ్ బ్రేక్ డౌన్. ఒక 100 రూపాయలు ఉన్నాయనుకోండి, 10% సేవింగ్, 10% ఇన్వెస్ట్మెంట్, 20% హెల్త్ సెల్ఫ్ కేర్, 50% డైలీ బిల్స్, 10% విలువైన అలవాట్ల కోసం. ఈ ప్లాన్ కి కిరణే సాక్ష్యం. నెంబర్ 10 మానసిక ఆరోగ్యం మీ గొప్ప ఆస్తి. మెంటల్ హెల్త్ మీ వెల్త్. మీరు కూలి అయినా పర్వాలేదు, కానీ మీ ఆత్మవిశ్వాసం అంటే కాన్ఫిడెన్స్ కూలిపోవద్దు.
డెంజెల్ వాషింగ్టన్, జే శెట్టి, డాక్టర్ వేలుమణి వంటి వారి మోటివేషన్ వీడియోలు కిరణ్ ను నిలబెట్టాయి. మీ మైండ్ సెట్ మారితే జీవితం కూడా మారడం స్టార్ట్ అవుతుంది. నెంబర్ 11, లైఫ్ స్టైల్ వయసు మీద కాదు, మన దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది 28 ఏళ్ల కోటీశ్వర్లు, కొంతమంది 52 ఏళ్ల వయసులో ఫస్ట్ ఉద్యోగం స్టార్ట్ చేశారు. మనం ఎవరి జీవితం కూడా కాపీ చేయలేము. మన లైఫ్ కు మన టైం లైన్. ఇప్పుడు స్టార్ట్ చేయండి, ఎప్పుడూ లేట్ కాదు. నెంబర్ 12, ఫైనల్ మెసేజ్, సత్యం అంటే రియాలిటీ. కిరణ్ ఇప్పుడు ఫిక్స్డ్ ఇన్కమ్ తో హాయిగా ఆరోగ్యంగా బతుకుతున్నాడు. కిరణ్ దగ్గర 3 ముఖ్యమైన ఆస్తులున్నాయి. నెంబర్ 1, నమ్మకం, ట్రస్ట్ ఆన్ హిజ్ ఎబిలిటీ. నెంబర్ 2, నైపుణ్యం, స్కిల్స్. నెంబర్ 3, ధైర్యం, కరేజ్ టు స్టార్ట్ అగైన్. మీరు కూడా ఇదే స్కీమ్ ఫాలో కావచ్చు. మీరు ఇప్పుడు జీరోలో ఉన్నారా? అద్భుతం, ఎందుకంటే జీరో నుంచి వచ్చేది పెరిగేదే. ప్రతి మ్యాటర్ మీ సక్సెసే. మీ వయసు ఎంతైనా ప్రారంభించండి, ఓ స్కిల్ నేర్చుకోండి. ఈ వీడియోను షేర్ చేయండి. ఎవరి జీవితాన్ని మార్చవచ్చో ఎవ్వరికీ తెలియదు. మీకు నచ్చితే కామెంట్ చేయండి. నేను ఇప్పుడు మొదలు పెడుతున్నాను. నా వీడియో మొదటిసారి చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.